హాయ్ గాయ్స్, ఇవాళ కాన్సెప్ట్ రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14 దాంట్లో ఫస్ట్ ఆర్టికల్. ఇప్పుడు ఆర్టికల్ 14 గురించి మనం చెప్పుకుందాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కోడిఫైస్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు చెప్తారు. దాంట్లో ఫస్ట్ది రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14 గురించి చెప్పాలి. ఆర్టికల్ 14 అనేది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది బేసిక్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. అంటే ఇండియాలో ఉన్న బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి సిటిజన్స్కి అప్లై అవుతాయి. అదే మనం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతాం. కాకపోతే దాంట్లో ఫస్ట్ పాయింట్ రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 అనేది దీంట్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఏ ప్రిన్సిపల్ మీద ఫాలో అవుతుందంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ. మీరు గమనిస్తే ఈ యొక్క ఆర్టికల్ 14 సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ప్రియంబుల్లో కనపడుద్ది. మీకు కనిపిస్తున్న పిక్చర్లో చూస్తే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, ప్లస్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీతో పాటు అందరూ ఎదగాలి. అమాంగ్ దెమ్ ఆల్ టు ప్రమోట్ అంటే ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయాలి. అది దాని యొక్క మీనింగ్. ఇది ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ 14 కూడా రైట్ టు ఈక్వాలిటీ, నథింగ్ బట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 14 గురించి మాట్లాడితే దాంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏమేంటంటే ద స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ స్టేట్ అంటే స్టేట్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ యొక్క వ్యక్తిని డినై చేయకూడదు, అంటే తిరస్కరింపబడకూడదు. ఎలాగంటే ఈక్వాలిటీ బిఫోర్లో ప్రతి ఒక్కరికి ఒకే చట్టం, అలా అని అన్ని చట్టాలు కూడా ఈక్వల్గా ఉండాలి. ఎక్కడంటే విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ దిస్ మీన్స్ దట్ ఎవ్రీ పర్సన్ హూ లివ్స్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా హ్యాస్ ద ఈక్వల్ రైట్ బిఫోర్ ద లా దట్ ఈక్వల్స్ టు విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ఆర్టికల్ 14ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఆర్టికల్ 14 క్లాస్ 1 అండ్ ఆర్టికల్ 14 క్లాస్ 2. అంటే ఆర్టికల్ 14 క్లాస్ 1 ఈక్వాలిటీ బిఫోర్ లా, 14 క్లాస్ 2 ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అంటే ఈ రెండు చూడడానికి మాట్లాడడానికి లేదా యొక్క భావాలు అనేది చాలా సిమిలర్గా ఉంటాయి. బట్ దానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా 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 అనేది సింగులర్ వర్డ్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అది ప్లూరల్ వర్డ్. అంటే ఈ యొక్క ఫస్ట్ వర్డ్లో ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఉన్న లాకి మీనింగ్ ఏంటంటే జనరిక్ మీనింగ్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే చిన్న చిన్న మైల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా కానీ తలకాయ నొప్పి, ఫీవర్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, జనరిక్ మెడిసిన్ షాప్కి వెళ్తాం. అంటే జనరిక్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ అనే అర్థం. కానీ ఒక డయాబెటీస్ పేషెంట్ కానీ లేకపోతే ఒక క్యాన్సర్ పేషెంట్ కానీ వాళ్ళకి మాత్రం ఒక స్పెసిఫిక్ హాస్పిటల్ పేరు చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ ఆ షాప్లో దొరుకుతాయి. అట్లాగే ఈ లాస్ అనేది కూడా ప్లూరల్ వర్డ్. ఇది ఒక స్పెసిఫిక్ లా ఇన్ ఫోర్స్, అది మీనింగ్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా talks about the equal subjection to all citizens, rich or poor, high or low, official or non-official, to the ordinary law of the land administered by the ordinary law of courts. It is a negative concept. ఎందుకు నెగిటివ్ కాన్సెప్ట్ అన్నారు అంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే చట్టం ముందు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అంటే ఈక్వల్ సబ్జెక్షన్ అంటే ఈక్వల్ సబ్జెక్ట్ సంబంధించిన ఇప్పుడు రిచ్ ఉన్నారు, పూర్ ఉన్నారు, హై ఉన్నారు, లో ఉన్నారు, అఫీషియల్కి నాన్ అఫీషియల్కి, వీళ్ళందరికీ ఆర్డినరీ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం చూస్తే అందరికీ శిక్ష అనేది ఈక్వాలిటీ బిఫోర్ ద లా ప్రకారం చేస్తారు. బట్ ఇక్కడ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది పాజిటివ్ కాన్సెప్ట్. ఎందుకు అన్నారంటే ఇట్ మీన్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇన్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్ బోత్ ఇన్ ప్రివిలేజెస్ కన్ఫర్టబుల్ and liabilities imposed. So all the persons must be treated alike or reasonable classification among equally should be equally and equally administered. The guarantee of equal protection applies against substantive and ప్రొసీజర్ లాస్. ఇక్కడ సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. అక్కడ ఏంటి ఓన్లీ పనిష్మెంట్ చెప్తారు, అది ఒక సబ్స్టాంటివ్. ప్లస్ ప్రొసీజర్ లాస్ అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. ఇది ఒక సివిల్ కేసుని కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ లెక్క ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మనం చేస్తాం. దీన్ని ప్రొసీజర్ లాస్ అంటారు, ఐపీసీని సబ్స్టాంటివ్ లాస్ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క లాని చట్టాన్ని ఈక్వల్గా చూస్తుంది. అందుకే మనం ఈ పాజిటివ్ కాన్సెప్ట్ అంటారు. బట్ దేర్ ఈజ్ ఏ రీజనబుల్ క్లాసిఫికేషన్, అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ స్లైడ్.
The above right is not an absolute right, hence it is subject to exception టు ద రీజనబుల్ క్లాసిఫికేషన్. అంటే ఒక రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉంటే మనం దాన్ని ఎక్సెప్షన్ చేయొచ్చు. కాకపోతే ఆర్టికల్ 14 పర్మిట్స్ క్లాసిఫికేషన్ బట్ ప్రొహిబిట్స్ క్లాస్ లెజిస్లేషన్. ఎందుకు అన్నారంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 14 డజంట్ మీన్ దట్ ఆల్ లాస్ must be in general in character. It doesn't mean that same laws should apply to all persons. అంటే ఒక చట్టం అనేది ప్రతి ఒక్కరికి వర్తించదు. ఇప్పుడు మైనారిటీ చట్టాలు ఉన్నాయి, మైనారిటీస్కే వస్తాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించిన చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఎవరికి వస్తాయి? ఎస్సీ ఎస్టీ వాళ్ళని సంబంధించింది. ఎవరైనా కించపరిస్తే వాళ్ళకే, ఎస్సీ ఎస్టీ ఉన్న పర్సన్స్కే వాళ్ళు ఆ చట్ట ప్రకారం న్యాయం చేస్తారు. అంత మాత్రాన మిగతా వాళ్ళు వెళ్ళి నాకు న్యాయం చేయమంటే ఆ చట్ట ప్రకారం అవ్వదు. అట్లాంటి ఎగ్జాంపుల్ అనమాట. ఇట్ డజంట్ నాట్ అటైన్మెంట్ ఆర్ సర్కమ్స్టెన్స్ ఇన్ సేమ్ పొజిషన్. There is a different class of persons require separate treatment. That's why it permits classification. Classify చేస్తుంది. From the very nature of society, there should be different laws in different places. The legitimate controls in the policy and enact the laws best interest of the safety and security of a state. దట్ మీన్స్ మన సొసైటీకి ఏదైతే సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తుందో అలాంటి చట్టాలు చేస్తారు. దానికి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కూడా ఇస్తారు. సో రీజనబుల్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ పర్మిటెడ్ బట్ ఇట్ ఈజ్ ఏ నెసరీ ఇఫ్ ద సొసైటీ ఈజ్ టు ప్రోగ్రెస్. అది సొసైటీ అనేది అభివృద్ధి చెందాలి అంటే మనకి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 14 ఫర్బిడ్స్ క్లాస్ లెజిస్లేషన్ బట్ పర్మిట్స్ రీజనబుల్ క్లాసిఫికేషన్. Because of the two test classification are as follows. One is ineligible differentia and another one is rational relation. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే ఒక 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు ఒక స్కూల్లో, అలా అని ఒక 4th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఈక్వల్గా కూర్చోబెట్టి ఇద్దరికీ ఒకే ఎగ్జామ్ పేపర్ ఇస్తాం, ఓకేనా? అప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఇద్దరు ఒకేలాగా ఆ ఎగ్జామ్ని అటెండ్ చేస్తారా అంటే ఎగ్జామ్ అటెండ్ చేస్తారు, బట్ మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉండిద్ది. ఒకరికి 0 రావచ్చు, లేదా ఒకరికి 10 రావచ్చు. ఏదైతే బెటర్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎవరైతే హైయర్ స్టాండర్డ్లో ఉంటారో, దట్ మీన్స్ 10th క్లాస్లో ఉంటారో వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఇక్కడ ఇన్ఎలిజిబుల్ డిఫరెన్షియే అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఉంది, అది కూడా ఈక్వల్ డిఫరెన్స్ కాదు. ఇన్ఎలిజిబుల్ అంటే ఇన్ఈక్వల్ డిఫరెన్స్. సో అలాంటప్పుడు మనం ఇది ఇలాగ చేయకూడదు క్లాసిఫికేషన్ అనేది. నెక్స్ట్ రేషనల్ రిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇద్దరికి ఎగ్జామ్ పెడతాం కానీ ఇద్దరికి మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ యొక్క డిఫరెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ఈక్వల్ డిఫరెంట్ పీపుల్ని కూర్చోబెట్టి ఒకే ఎగ్జామ్ పెడితే వాళ్ళు అన్ఈక్వల్గా మీకు మార్క్స్ కూడా వస్తాయి, ఈక్వల్ అయితే రావు, ప్లస్ డిఫరెన్స్ కూడా వివచ్చంగా ఉంటుంది. సో దాన్నే రేషనల్ రిలేషన్ అన్నారు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ద డిఫరెన్షియా మస్ట్ హ్యావ్ ఏ రేషనల్ రిలేషన్ టు ద ఆబ్జెక్ట్ sought to be achieved by this act. It is necessary that must be nexus between the classification and the object of the act makes the classification. అంటే చూడండి, రేషనల్ రిలేషన్ అంటే అక్కడ రిలేషన్ ఏంటి? ఒకే స్కూలు లేదా ఒకే స్టాండర్డ్ లేదా ఒకే సబ్జెక్టు. అక్కడ ఒకే స్టాండర్డ్ సంబంధించి లేదా డిఫరెంట్ స్టాండర్డ్స్, ఒకే సబ్జెక్టు, ఒకే పేపరు. కానీ అక్కడ రేషనల్ అది రిలేషన్ చూడండి, అతను 10th క్లాస్ స్టూడెంట్, ఇతనేమో 4th క్లాస్ స్టూడెంట్, కానీ ఒకటే పేపర్ ఇచ్చారు. సో ఆబ్జెక్ట్ ఏంటి? ఎవరు ఎలాగా పెర్ఫామ్ చేస్తారు, లేకపోతే అన్ఈక్వల్ పీపుల్ని కూర్చోబెట్టారు. అప్పుడు అక్కడ మ్యాటర్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ నో రీజనబుల్ బేసిస్ యాజ్ ఏ క్లాసిఫికేషన్ దట్ లెజిస్లేషన్ మేకింగ్ సచ్ క్లాసిఫికేషన్ మే బి డిక్లేర్ డిస్క్రిమినేట్. ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఈ 2 ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ అండి ఆర్టికల్ 14 సంబంధించి. దీంట్లో ఈ ఫస్ట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు సంబంధించిందో ఆర్టికల్ 14 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మోస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్గా చెప్తాడు. ప్లస్ ఎందుకు ఇలాగ అన్నాడంటే ఈ యొక్క ఆర్టికల్లో రీజనబుల్నెస్ ప్లస్ ఆర్బిట్రరీనెస్ ఇన్ ద సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద లెజిస్లేషన్స్, ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని అందుకే వాడు ఆర్టికల్ 14 అనేది పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. నెక్స్ట్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చెప్తుందిరా అంటే ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ఈక్వాలిటీ ఎలిమెంట్ ఆఫ్ నాన్ ఆర్బిట్రస్ అండ్ ప్రివేట్స్ లైక్ ఆర్టికల్ 14 ఈజ్ ఎ బ్రూడింగ్ omnipresence rule of law which permeates the entire fabric of the Indian constitution excludes
arbitrariness. Wherever we find arbitrariness or unreasonableness, there is a denial or denial of rule of law. అది రూల్ ఆఫ్ లా ఈజ్ ఈ రూల్ ఆఫ్ లా అనేది డైసీగా చెప్పారు, కానీ ఇండియాలో ఏంటంటే సుప్రమసీ ఆఫ్ లా, కానీ మనం రూల్ ఆఫ్ లా కూడా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోష్ లీగల్ కాన్సెప్ట్స్.